ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. మైక్ నాకు ఇంకా సెట్ కాలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ మానిటర్ చేంజ్ చేసి బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ప్రభు మనల్ని ఈ నూతన సంవత్సరంలో ఒకటి అడుగుతున్నాడు. మనం ఎప్పుడు సంవత్సరం అంతా కూడా అడుగుతాం కదా, మనం సంవత్సరం అంతా అడుగుతూ ఉంటాం, ప్రభు నాకు అది, ప్రభు ఇది, ప్రభు లాస్ట్ ఇయర్ అడిగాను మీరు ఇవ్వలేదు, ఈ సంవత్సరమైనా ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉంటాం. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువు కూడా అడుగుతున్నాడు, ప్రభువు కూడా మనకు మనవి చేస్తున్నాడు. ఏంటి అని అంటే ఇందులో మనం కనిపించేది, మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏది ఉత్తమమో, ఈనాటి వాక్య భాగమో ఉత్తమమైనది, ఉత్తమమైనది మనం పొందుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. విచ్ ఈస్ ద బెస్ట్, ఏది ఉత్తమమైంది దాన్ని మనం గమనిస్తాం. ఉత్తమమైన వాటిని మనం ఎన్నుకోవటానికి ఈ యొక్క సంవత్సరాన్ని మనము ఆయుధపరచుకుందాం. ఈ మొదటి ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడేటప్పుడు ఉత్తమమైనవి నా దగ్గర ఉన్నాయా లేవా, ఉత్తమమైనవి ఆల్రెడీ నేను పొందుకొని ఉన్నానా లేదా మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మన దగ్గర లేనట్లయితే అనవసరమైన వాటిని వదిలిపెట్టి ఉత్తమమైన వాటిని, ది బెస్ట్ మనము గ్రాబ్ చేసుకుందాం, సొంతం చేసుకుందాం. అది ఏదైనా కావచ్చు, ఇంటిలో ఉన్నటువంటి పదార్థాలు కావచ్చు, కుటుంబం బాధ్యతలు కావచ్చు, సామాజిక బాధ్యతలు కావచ్చు, సంఘ బాధ్యతలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు, అభివృద్ధి కార్యాలు కావచ్చు. ఏది ఉత్తమమో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసి కొన్ని ఉత్తమమైన వాటిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 11:23. నీతిమంతుల కోరిక, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది, అహంకారయుక్తమైనది. ఇంకొకసారి చదవండి అందరు కలిసి ఒకసారి, 1 2 3. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల కోరిక ఉత్తమమైంది, చాలా ఉత్తమమైంది. ఉరకలు వేసేది కాదు, ఉరుములు మెరుపులు చేసేది కాదు, ఉత్తమమైంది. అంటే ది బెస్ట్. అందులో వేరే తారతమ్యాలు ఉండవు, అందులో ఏ విధమైనటువంటి అవరోధాలు ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మనం గమనిస్తే నీతిమంతులు అంటే దేవునికి ఇష్టమైన వారి యొక్క కోరిక ఉత్తమమైంది. అందరిలో కల్లా ఎవరు నీతిమంతులుగా ఉంటారో వారి కోరికలు ఉత్తమమైనవి. అందరిలో కల్లా ఎవరి కోరిక బాగుంటుంది అని అంటే, ఎవరు కోరుకున్నది బాగున్నది అని అంటే నీతిమంతులు కోరుకున్నదే బాగున్నది. వారి కోరిక ఎలాగుంటుంది అని అంటే ఉత్తమంగా ఉంటుంది. ది బెస్ట్, ది బెస్ట్ అన్నప్పుడు అది చాలా హంగామాగా ఉండదు, అది చాలా తగ్గింపబడిందిగా ఉండదు, అది సరళంగా, సమాధానంగా, సమృద్ధికరంగా. అదే దేవుడు అంటాడు, సమాధానానికి కర్తను నేను, అల్లరికి నేను కర్తను కాదు. అల్లరిగా ఉండటం కాదు, అలాగని నిర్జీవంగా ఉండటం కాదు, సమాధానకరమైనటువంటిది. హల్లెలూయా. మనం ఎంతకాలమో చాలా టేస్టీ అయినటువంటి మసాలాతో బిర్యానీ, రోజు బిర్యానీ తినగలమా? తినలేము. అలాగని ప్రతిరోజు దాన్ని ఏమంటారు, గంజితో లేకపోతే పచ్చడితో తినగలమా? తినలేము. సరళంగా, అటు అప్పర్ కాకుండా అటు డౌన్ కాకుండా సమాధానంగా సరళంగా ఉండగలిగినటువంటి పదార్థాలు మనం తినడానికి ఇష్టపడతాం.
హల్లెలూయా. అవి ఆరోగ్యము కూడాను. ఆమేన్. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల కోరిక ఉత్తమమైంది. 22వ అధ్యాయము 1వ వచనంలో, సామెతల గ్రంథం 22:1లో ఈ మాట ఉంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే, ఈరోజు చాలామంది ఉత్తమమైంది కోరుకోవాలంటే ఐశ్వర్యము కాదు, ఉత్తమమైన దాన్ని సొంతం చేసుకోవాలంటే ఉత్తమమైంది ఐశ్వర్యము కాదు, డబ్బు కాదు, కార్లు కాదు. దేవుని యొక్క ఆశీర్వాదము, ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదాలలో అవి కూడా ఒక భాగమైనప్పటికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఉత్తమము కాదు. అయితే ఇక్కడ ఉత్తమమైంది ఏంటంటే మంచి పేరు. ఏం పేరంట? ఏం పేరు? మన పేరు ఏం పేరు? మన పేరు శాంతమ్మ అని ఒకవేళ ఉన్నారనుకోండి, వారికి శాంతం ఎక్కువ ఉంటుంది. వజ్రమ్మ అని ఉన్నారనుకోండి, ఆమె చాలా మెరుస్తూ ఉంటుంది. అవునా? పేరుకు తగినట్లుగా కాకుండా మన యొక్క వ్యక్తిగతాన్ని, మనకు ఒక పేరు ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. రెండవదిగా మనుషులు ఇస్తాడు. స్టీవ్ని ఇప్పుడు అన్నాను, స్టీవ్ ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యాడు. ఏమయ్యాడు? ప్లమ్మిగా అయిపోయాడు, లావ్ అయిపోయాడు అని అంటున్నాను. అంటే ఆ లావుకున్నాడే అబ్బాయి, అది ఒక పేరు. ఆమె ఎప్పుడు చూడు ఒకరి పట్ల విరోధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు ఆ బ్రదర్ ఒకరిని కుళ్ళుకుంటూ ఉంటాడే, అసలు పేరు పోయింది. ఇంకొక పేరు, అది కాదు మనకు కావలసిన పేరు, అది కాదు ఉత్తమమైనటువంటి పేరు. మనకు కావలసినటువంటి పేరు ఉత్తమమైన పేరు. తల్లిదండ్రులు ప్రేమతో పేరు పెట్టుకుంటారు. ఈరోజు జయప్రకాష్ పేరు పెట్టలేదు. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమంలో ఆయనకు పేరు పెట్టేయాలి. అర్థమైందా? నెక్స్ట్ టైం మీరు ఎప్పుడే కానీ ప్రతిష్ట చేయించేటప్పుడు పేరు పెట్టేస్తే చాలా మంచిది. డాక్యుమెంటరీ పరంగా కూడా మీకు చాలా మంచిది. కాబట్టి పేరు అనేది చాలా ప్రాముఖ్యము. అది మా తల్లిదండ్రి ప్రేమించి మనకు పెట్టినటువంటి పేరుగా కాకుండా మనము సంపాదించుకున్నటువంటి పేరు. అది ఎలాంటిదంట? మంచి పేరు. ఏంటి ఆ మంచి పేరు? అయ్యా, అతను నీతిమంతుడు, నీతిగా ప్రవర్తించినవాడు, అతను కనికరం కలిగిన వాడు, అందరితో సమాధానంగా ఉండేవాడు, సమాధానాన్ని కోరుకునేవాడు, అందరినీ నవ్వించగలిగిన వాడు, అందరినీ మెప్పించగలిగిన వాడు, అందరినీ ఐక్యపరచగలిగిన వాడు, అందరినీ సమకూర్చగలిగిన వాడు. ఈ సామర్థ్యాలు కలిగినటువంటి వారు, అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించిన వాడు, అనేకులకు క్రీస్తును పరిచయం చేసిన వాడు, ఆయన సువార్థికుడు. మంచి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐశ్వర్యమా లేకపోతే మంచి పేరా ఉత్తమమైనవి అని అంటే మంచి పేరు ఉత్తమమైంది. మనం గమనిస్తే ఆమె ఎంత మంచి కోడలమ్మ, అలాంటి కోడలు ఉండాలి. ఆ అత్తను చూసారా? అలాంటి అత్త ఇంకెవ్వరు లేరు. కోడల్ని ఎంత బాగా చూసుకుంటుందో. మంచి పేరు. మామగారికి, అల్లుడికి ఇదే పేరు. అల్లుడు తన మామని ఎంత గౌరవిస్తాడో. మంచి పేరు తీసుకుంటున్నామా? ఉందా మనకు? మంచి అల్లుడు అనే పేరు మనకుందా? మంచి కోడలు అనే పేరు మనకుందా? చెప్పండి. నేను ఎందుకు మంచి అల్లుడనే సిస్టర్స్ని చూస్తున్నాను, మంచి కోడలనే బ్రదర్స్ని చూస్తున్నానంటే, ఒకవేళ సిస్టర్స్ని చూసి కోడలు అన్నాను అనుకోండి, అన్న నా గురించి చెప్తున్నాడేమో. రైట్? నేను కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉంటా. అర్థమైంది? ఎవరు జోలికన్నా వద్దురు కానీ మా జోలికి రావద్దు. అదే అంటారే, ఎక్కడన్నా మాట్లాడదు కానీ వంకాయ తోటలో నాతో మాట్లాడద్దు. నాతో మాట్లాడితే మళ్ళీ బుట్ట నిండే వాల్సి వస్తుంది. మనము ఏ కోణంలో ఉత్తమమైన పేరు కలిగి ఉన్నాం? మనకి ఏ పేరు ఉంది? ఉత్తమమైన పేరు, మంచి పేరు. సురేష్ బ్రదర్ మంచిగా గిటార్ ప్లే చేస్తాడు, మెల్విన్ బ్రదర్ మంచిగా గిటార్ ప్లే చేస్తాడు, పేరుంది. ఏ కోణంలో మనకుంది? ఏ విషయంలో? మంచి అవ్వగా, మంచి విశ్వాసిగా,
మనల్ని ఎవరైనా పరిచయం చేసేటప్పుడు ఇదో మా సంఘంలో మంచి ప్రార్థనా పరుడండి, మంచిగా వాక్యం చదువుతాడండి, మంచిగా పాటలు పాడతాడండి. ఉన్నాయా మనకు పేర్లు? ఉత్తమమైనది ఉందా మనకు? పరీక్షించుకుందాం. ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఉత్తమమైన పేరు, నన్ను ఈ విధంగా మంచోడు అంటారు, ఈ విషయంలో నన్ను మంచిది అని అంటారు. పరీక్షించుకోండి. ఐశ్వర్యం అయితే నాకు చాలా ఐశ్వర్యం ఉంది, నాకు మంచి బండి ఉంది, మంచి కారు ఉంది, గొప్ప ఎవ్రీథింగ్ ఉంది. అది కాదు ప్రభు అనేది. నీకు మంచి పేరు అవసరం. ఏమనుంది నీ పేరు? పరీక్షించుకుందాం. వాళ్ళపైన వీళ్ళపైన పోరాట గత్తి అనే పేరుందా? సమాధానపరిచేటువంటి సమాధానమ్మ అనేటువంటి పేరుందా? మనకి ఏమని పేరుంది? నమ్మకస్తురాలు అనే పేరుందా భర్త దగ్గర? అపనమ్మకస్తురాలు అని ఉందా? నమ్మకస్తుడు అనేటువంటి పేరు భార్య దగ్గర ఉందా? అపనమ్మకస్తుడు, గాలోడు అనే పేరుందా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల కోరిక ఉత్తమము అని అంటే ఉత్తమమైంది మనకు తెలుసు. అదే ఆయన ఏమంటున్నాడంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిదో ఏది ఉత్తమమో మనకు తెలుసు. ఒక చిన్న బిడ్డ జయప్రకాష్ కుమారుడు ఇంకొక 1 year అయితే దోగాడతాడు, అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మమ్మీకి డాడీకి తెలియకుండా మట్టి తింటాడు. మమ్మీ డాడీ ఎదుటికి వచ్చి మట్టి తింటా ఉన్నాడు అనుకోండి, మమ్మీ డాడీ ఏం చేస్తారు? కొడతాడని తెలుసు. ఏ పిల్లలన్నా తల్లిదండ్రులు ఎదురుగా వచ్చి మట్టి తింటున్నారా? తినరు. ఎందుకు? అది తప్పని ఆ బిడ్డకు తెలుసు. ఈ మట్టి తింటే మా మమ్మీ మా డాడీ కొడతారు, మా మమ్మీ నన్ను చెండుతుంది ఈ విధంగా అని తెలుసు. 2 ఏళ్ల పిల్లాడికే తెలుసు. మరి మనకు తెలీదా ఏది మంచిది ఏది చెడు అని? ఆదాము అవ్వకు తెలుసు ఆ పండు తినకూడదు అని. తిన్నారు. దేవుడు వచ్చేసరికి చెట్టు వెనక దాక్కున్నారు. ఈనాడు చాలామంది పాస్టర్కి ఎదురుగా వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు అని అంటే నాకు అర్థమైపోతుంది, నాకు విరోధంగా ఏదైనా చేస్తున్నారు వీళ్ళు. పాస్టర్కి ఎదురుగా వచ్చి యథార్థంగా మాట్లాడలేకపోతే నాకు అర్థమైపోతుంది. ఇంకా జ్ఞానవంతులు కూడా ఉన్నారులేండి, తప్పు చేసి కూడా తెలియనట్లుగా వచ్చి యథార్థంగా అంటే వాళ్ళు అన్నీ ఇడిచిపెట్టిన వాళ్ళు. భయము భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే తప్పు చేసిన తర్వాత ఎదుటికి వచ్చి మాట్లాడలేరు. తల్లిదండ్రికి విరోధంగా యవ్వనస్తులు కానీ పిల్లలు కానీ తప్పు చేస్తే తల్లిదండ్రికి ఎదురుగా వచ్చి మాట్లాడలేరు. డోరు వెనక నిలబడుకొని మాట్లాడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, మనుష్యుడా యు నో ఎవ్రీథింగ్, నీకు అన్నీ తెలుసు, ఏది మంచిది ఏది చెడు నీకు తెలుసు. మరలా మరొక మాట ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళకి తెలుసు. నేను ఈ మాట అంటే కొంతమంది రారు. లాస్ట్ టైం 1.5 నెలల క్రితం మాట్లాడాను ఈ మాట. అప్పటి నుంచి కొంతమంది రారు. అంటే నా మాటలు వారిని మందిరానికి రానికుండా చేస్తాను. నన్ను ఏం చేయమంటారు? ఆ సందర్భానికి పరిశుద్ధాత్మ దేవుడు అవి నాకు జ్ఞాపకం చేస్తాడు. సిగరెట్ పెట్టిపోయిన హాఫ్ ఆఫ్ ద భాగం, ఆల్మోస్ట్ 70% భాగము ఊపిరితిత్తులు కృళ్ళిపోయినట్లుగా, గుండె కృళ్ళిపోయినట్లుగా ఫోటో ఉంటుంది. ఆ కంపెనీ పేరు చిన్నగా ఉంటుంది. అది చూసినప్పటికి కూడా వీళ్ళు స్మోక్ చేస్తూనే ఉంటారు. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో ఏది మంచిదో ఏది చెడో, ఏది హాని చేస్తుందో ఏదో హాని చేయదో నీకు తెలియచేయబడి ఉంది. ఆ బాక్స్ పైన మద్యపానము జీవితానికి శరీరానికి హాని కలుగు చేస్తుంది అని రాయబడి ఉంది. కానీ జ్యూసులు తాగినట్లు తాగుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఈజీగా జ్యూస్ ప్యాకెట్ లాగా, పిల్లోడికి ఒక జ్యూస్ ప్యాకెట్, డాడీకి ఏమో ఒక మద్యం ప్యాకెట్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసు వారికి, అది సేవించే వారికి తెలుసు దీనివల్ల నా కుటుంబం నాశనమైపోతుందని. గమనించండి, అనేక మంది బాగా సంపాదిస్తారు, అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు.
నీకన్నా తక్కువగా సంపాదించిన వాడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కారణం, వానికి ఏ చెడు అలవాట్లు లేవు. నువ్వు ఎంతగానో సంపాదిస్తున్నావు, కానీ తీసుకెళ్ళి ఆ గోతులో పెడుతున్నావు. ఎక్కడైతే పెట్టకూడదో, ఎవరికైతే ఇవ్వకూడదో వారికి ఇచ్చేస్తున్నావు. నీకు తెలీదా? ఎన్నిసార్లు నువ్వు పరీక్షించుకోలేదు? ఇదే కదా దేవుడు అడిగేది మనల్ని. నీకు తెలుసు కదా, ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావా? గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రెండవదిగా లూకాసు వార్తలో 10వ అధ్యాయం 42వ వచనం, మీకందరికీ మనందరికీ తెలిసినటువంటి మాట. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎవరితో? మార్తమ్మతో చెప్పాడు యేసయ్య. ఎవరి గురించి? మరియమ్మ గారి గురించి. ఏమని? మార్తమ్మ అనేకమైన విషయాల్లో పాలుపంపులు పొందింది, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నది, అనవసరమైనటువంటి పనులు పెట్టుకున్నది. అయితే మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఏంటి ఉత్తమమైంది? పైన వచనంలో చదువుదాం. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ఎలాంటి విశ్వాసం అయి ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి మాటను గూర్చినటువంటి విశ్వాసం అయి ఉండాలి. వినేది చాలా మాటలు వింటారు, వినటానికి వదిలితే చెవులు తూట్లు పడేంత వరకు వింటారు. ఏ మాటలు ఆలకిస్తారు? ఇతరుల మాటలు, బోగస్ మాటలు, అడ్రస్ లేని మాటలు, ఆధారము లేని మాటలు. అయితే అందరూ బాగింటారు. ఏదో గాలి కబుర్లు, అదే గాలికి వచ్చిన మాట, ఎవరో అన్నారులే అని అంటే అవునా? చిచ్చు పెట్టాలన్నా కూడా అంతే, ఎవరో చెప్పారు నువ్వు ఇట్లా అంటా, అవునా? ఆధారం లేని మాటలు, అడ్రస్ లేని మాటలు, అంతు చిక్కని మాటలు, అనుమానపూరితమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషిని ఉద్రేకపరుస్తుంది. ఉరుములు మెరుపులు మనసులకు వచ్చే విధంగా చేస్తుంది. ఏ బోధ? ఈ చెడు బోధ, దుర్బోధ, అనుమానపూరితమైనటువంటి బోధ, ఉజ్జీవకరమైనటువంటి బోధ అని అనుకుంటాం, కానీ అవి అనేకమైన వాటికి దారితీస్తాయి. బోధకుడు ఒక్కడే, ఆయన బోధ మనం వినాలి. మరియమ్మ ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. ఎక్కడంట? ఇంకొకసారి చదవండి, అందరు చూడండి. 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చున్నదంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నది. మనం కూర్చుంటుమా? వయసు అయిన వాళ్ళు వదలండి. పాస్టర్ వచ్చి ఇంట్లో ఏదైనా 4 మాటలు చెప్దాం అనుకుంటే ఒక్కరు కూర్చోరే. పైగా అటు ఇటు చూడటము, అటువైపు ఇటువైపు చూడటము, ఫోన్లు చూడటం, లేకపోతే తలగీక్కోవటము. ఇంకొకటి చెప్పాలి, వీటన్నిటిని బట్టి పాస్టర్ గారు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదులే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బోధకు చెవి యొగ్గలేరు. కల్పనా కథలు చెప్పారనుకోండి, లేనిపోని కబుర్లు చెప్పారనుకోండి, అవి చాలా బాగా వింటారు, చప్పట్లు కూడా కొడతారు. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని విన్నది. ఒక తల్లి తన కుటుంబం కొరకు, తన కుటుంబ క్షేమాని కొరకు ఉదయాన్నే లేచి కల్లాపి చల్లటానికి ముందుగా, అంటే నీళ్లు పోసి కడగటానికి ముందుగా దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవునికి ఒప్పగిస్తుందంట. ఏమని తెలుసా?
నిజమైనటువంటి తల్లి, అయ్యా నా కుమారుడు కాలేజీకి వెళ్ళాలి, నా కుమార్తె కాలేజీకి వెళ్ళాలి, నా భర్త ఉద్యోగానికి వెళ్ళాలి, వారి చుట్టూ మీకు కంచె వేయ్యా. ఉదయకాలమునే లేచి ఆ తల్లి చేసే పని ఏంటంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన బతిమలాడుతుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన బోధ వినటం, ఆయన మాట వినటం, ఆయన చెప్పినటువంటి మాటలు మనం గ్రహించటం, ఆయనతో మాట్లాడటం. వాటిలో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ఉత్తమమైనటువంటిది ఈ సంవత్సరంలో మనకు ఉత్తమమైనటువంటిది 10 నిమిషాలు వాక్యం చదవండి. ఒక పేపర్ మొత్తం క్లియర్గా మీరు నీట్గా కానీ చదివితే 10 నిమిషాలు పడుతుంది, లేకపోతే 7 నిమిషాల లోపల అయిపోతుంది. కీర్తనల గ్రంథం అయితే 7 నిమిషాల్లో చదవచ్చు, రోమాపత్రిక అయితే 10 నిమిషాలు పడుతుంది. పరీక్షించండి ఇంటికి వెళ్ళి. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు ఒక్క పేపర్ చదవండి, ధ్యానించండి. ఈవినింగ్ ఒక 10 నిమిషాలు చదవండి. ఉదయం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన అలవాటు చేయటానికే మీకు 24 అవర్స్ ప్రార్థన ఏర్పాటు చేశాం. అంతేకాకుండా అందులో కొన్ని అంశాలు ఇచ్చి ఆ అంశాల కొరకు ప్రార్థన చేయమన్నాం. అందులో దాదాపు 150 నుండి 180 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని కొరకు 1 నిమిషం ప్రార్థన చేసిన 1.5 గంట పడుతుంది. 1.5 గంట. హల్లెలూయా. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉత్తమమైంది మనం ఎన్నుకోవాలంటే మరియను పోలి యేసయ్య బోధను ఆలకించడానికి మనం వేగిరమే రావాలి. అవునన్నా, మేము వచ్చేది యేసయ్య బోధ వినటానికే, అందుకని ఆదివారం మేము వాక్యానికి మాత్రం అందరం ఉంటాం, పాటలు పాడటానికి ఉండమయ్యా. నిజమే కదా మీరు చేసేది. వాక్యం వినటానికి వేగిరపడుతున్నారు, కానీ ఆయనను గణపరచడానికి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటానికి మరియా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళింది. అంటే మొట్టమొదటిగా ఆయనకు ప్రాధాన్యతనిచ్చింది. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే, ఆయనకు ప్రార్థన చేసిన తర్వాతనే ఆయన గమనించి, వచ్చిన వారిని గమనించి ఆయన మాట్లాడతాడు. రైట్. ఇప్పుడు మీరు ఎవరు లేరనుకోండి, మీ ఇంటికి నేను ఎవరింటికన్నా వచ్చాను, ఇంట్లో ఎవరు లేరు, నేను కూర్చొని వాక్యం చెప్పగలనా, పాటలు పాడగలనా, ప్రార్థన చేయగలనా? ఒకవేళ ప్రార్థన అయితే వ్యక్తిగతంగా చేసుకోగలను, వాక్యం చెప్పగలనా? అదేవిధంగా యేసయ్య కూడా ఆమె ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన బోధించడం ప్రారంభించాడు. ఏ విధంగా మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి? కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయంలో 100వ అధ్యాయంలో మనం గమనిస్తే, చదువుతారా? 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎట్లంట? ఉత్సాహగానముతో మేము ఈరోజు వచ్చాము అన్నవారు ఒకసారి చప్పట్లు కొడతారా? వావ్, వెరీ గుడ్. కొంతమంది చప్పట్లు కొట్టలేకపోతారు, ఎందుకంటే బైబిల్ ఉంది కదా మీ చేతుల్లో. ఉత్సాహంగా వచ్చారు, దేవుడు తప్పకుండా చూస్తాడు. ఎవరైతే ఉత్సాహంగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ వస్తారో ఆయన అంటే వారికి ఇష్టం. చదవండి 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించిన వారు ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క మందిరములోకి కాలు పెట్టేటప్పుడు ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయం మీరు కానీ చదివితే వాటన్నిటిని బట్టి చెప్పబడి ఉంది. ద్వితీయోపదేశ ఖండంలో 12వ అధ్యాయంలో వాటన్నిటి గురించి చెప్పబడింది. కృతజ్ఞత అర్పణలు హృదయపూర్వకం. ప్రభువా మీ సన్నిధిలోకి వస్తున్న ప్రసంగి 5వ అధ్యాయంలో 1వ వచనం చదువు. ప్రసంగి 5:1.
నీవు ఆ. దేవుని మందిరమునకు పోవునప్పుడు ఆ. నీ ప్రవర్తన జాగ్రత్తగా నీవు చూచుకొను దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూచుకొనుము. ఎలాగంట? దేవుని మందిరంలోకి అడుగు పెట్టడానికి ముందుగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం? అదే దేవుని కృతజ్ఞ. అయ్యా, నాలో ఏదైనా పాపం ఉందా? పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి అడుగు పెడుతున్నానయ్యా, నాలో ఏదైనా పాపం ఉందేమోనయ్యా, పరిహరించయ్యా. కృతజ్ఞతగా, అయ్యా గడిచిన వారమంతా కాపాడావు, మందిరంలో నుంచి బయటికి వెళ్ళింది మొదలుకొని ఇంతవరకు నన్ను సజీవంగా ఉంచావు అయ్యా, మీ మందిరంలో మరలా ఇంకొకసారి అడుగుపట్టే ధన్యత ఇచ్చావయ్యా. కృతజ్ఞతగా వస్తున్నామా? లేకపోతే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, లేకపోతే రిసెప్షన్లో వాళ్ళు వందనాలు చెప్పరేమో లేటుకు పోతే అనేటువంటి ఆతృతతో ఏమైనా వస్తున్నామా? గమనించండి. 12వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో ఆ, తన నామమును స్థాపించుకొనుటకు తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడికంట? దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలానికే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలానికే. ఇక్కడ మరలా మరొక మాట ఉంది, 9వ వచనం. నీ దేవుడైన యెహోవా ఆ. నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగ చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తన తీసుకొని నామం, రావాలని. నిదానం తన నామం, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలని. మీరు తీసుకొని రావలెను. ఏది ఉత్తమమో, ఎక్కడికి తీసుకురావటం ఉత్తమమో? మీ దహన బలులు, మీ కృతజ్ఞతార్పణలు, మీ సంపాదనలో దశమ భాగాలు, ఇవన్నీ ఎక్కడికి తీసుకురావాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన నివాస స్థలములోకి తీసుకురావాలి. జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? తమ ధనాన్ని ఎక్కడికైనా ఒక్కటే కదా అనే ఉద్దేశంతో పంపించిన వాళ్ళు పంపించినట్టుగానే ఉంటారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు, నీ గోత్రము కొరకు, నీ నిమిత్తము ప్రార్థన చేసే వారి కొరకు నువ్వు ఎక్కడైతే నీ కొరకు ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే నువ్వు బోధింపబడతావో, ఎక్కడైతే ఆత్మీయ ఆహారాన్ని నువ్వు పుచ్చుకుంటావో అక్కడికే, అంతేకాని వేరే స్థలాలకు కాదు ప్రియ దేవుని బిడ్డ. నిన్ను కాపలా కాయనటువంటి స్థలాలకు కాదు, నిన్ను ఉత్తేజపరిచేటువంటి స్థలాలకు కాదు, నిన్ను ఆశీర్వదించేటువంటి స్థలాలకు. ఎక్కడికంట? ఈ హోటల్లో, భారత్ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాం. సఫియా హోటల్లో బిల్లు కడతామంటే ఒప్పుకుంటాడా? దగ్గరే ఉన్నాయి ఇవి రెండు కూడా. భారత్ రెస్టారెంట్ బిఎల్ మార్కెట్లో ఉంది, సఫియా హోటల్ గంగమ్మ సర్కిల్లో ఉంది. అక్కడ భోజనం చేసి ఇక్కడికి వచ్చి బిల్లు కడతామంటే ఒప్పుకుంటారా? చెప్పండి, సమంజసమేనా? వాళ్ళు ఒప్పుకోవటం కాదు, మీ మనసు ఒప్పుకుంటుందా? చెప్పండి తల్లులారా. గమనించండి, ఈనాడు చాలామంది చేసేటువంటి తప్పులు కొన్ని. ఏది ఉత్తమము, ఏది ఉత్తమం కాదు మనకు తెలుసు. మనుష్యుడా, నీకు తెలియచేయబడి ఉన్నది, జాగ్రత్త. ఇంకా ఈ యొక్క అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి.
ఆయన నివాస స్థానం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి నివాస స్థానం. 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను ఇది అయింది, ముందు చదవమ్మా. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ప్రతి ఒక్కరు ఎవరెవరంట? మీరు కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసరాండ్రు, మీ యొక్క పొరుగువారు, మీ ఇంటికి వచ్చిన గెస్టు, వారందరూ కూడా దేవుని సన్నిధిలో, ఏ సన్నిధి? ఆయన నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నటువంటిది. దాన్ని గమనించింది తల్లి మరియా. గమనించి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాల దగ్గర మనకు ఒక నివాస స్థలము, ఆయన పాదాలు, అది ఆయన ఆమె నుండి తీసివేయబడదు అంటున్నాడు. ఆమె శ్రేష్టమైన దాన్ని, ఏంటి ఆ శ్రేష్టతలో ఉండేది? అర్థం చేసుకోగలిగిందామా? వాక్యము వినటం, ఆమె తన హృదయాన్ని సమర్పించుకోవటం, కృతజ్ఞతగా ఆయన పాదాల క్రింద కూర్చున్నదంటే అర్థం ఏంటి? ఎదురుగా కూర్చోలేదు, ప్రక్కలో కూర్చోలేదు, దూరంగా కూర్చోలేదు, పాదాల దగ్గర, పాదాలకు దూరంగా అని లేదు. ఏమనుంది? పాదముల దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నివసించేటువంటి స్థానంలో మనం కుటుంబ సమేతంగా ఉండాలి. అది ఉత్తమం. పెళ్ళికైతే, పండగలకైతే, ఏదైనా ఆహ్వానాలు వచ్చినప్పుడు, పబ్బాలకైతే కుటుంబ సమేతంగా గ్రాండ్, మన కుటుంబం కన్నా ఎవరు కనిపించకూడదు అక్కడ, అంత గ్రాండ్గా వెళ్ళిపోతాం. అందరికన్నా ముందుగా వెళ్ళిపోతాం, అందరికన్నా ముందుగా అందరికి కనిపించే విధంగా ఉంటాం. మరి దేవుని సన్నిధిలోనో వచ్చి ఏదో ఒక మూలలో కూర్చోవటం, ఏదో ఒక స్థలంలో కూర్చోవటం నా పని కాదులే. ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని దేవుడిచ్చాడు, విశాలమైనటువంటి స్టేజ్, 2 స్టేజీలు ఇచ్చాడు. ఇన్ని రోజులు లైట్ వెలగలేదు. ఇంతకుముందు అయితే కొంతమంది బ్రదర్స్ని పిలిస్తే వారు మరుసటి వారం వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నిజంగా ఎంతోమందిలో మార్పు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, కారణం ఏంటంటే, ఓ మనుష్యుడా, నీకు సమస్తం తెలుసు. ఏది ఉత్తమమో, ఏది చేయాలనో, ఏది చేయకూడదో నీకు బాగా తెలుసు. కాబట్టి ఉత్తమమైంది ఐశ్వర్యమా, మంచి పేరా? మంచి పేరు సంపాదిస్తున్నావా? ఉత్తమమైంది ఏంటి? యేసయ్య పాదాలు. నీ కుటుంబం యావత్తు పెళ్ళికి వెళ్ళటం కాదు ఉత్తమం, దేవుని మందిరానికి రావటం ఉత్తమం. అవునంటారా కాదంటారా? అవునన్నట్లయితే ఆమెనండి. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలు. రెండవదిగా మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు ప్రకటింపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఆ సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైన, ఉత్తమమైంది. నీ ఇంటిలోకి శుభవార్తను తీసుకొని వచ్చేవారు ఎవరై ఉండాలంటే, ఉత్తమమైనటువంటి వార్త, క్రీస్తు వార్తను తీసుకుని వచ్చేవారుగా ఉండాలి. వారు ఉత్తమమైన వారు. వారి పాదాలు నీ ఇంటిలోకి వస్తే శుభం. ఇంకొకసారి చదువు 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము అని అంటే, కేవలము ఈరోజు ఉదయాన్నే నేను గమనిస్తే జయప్రకాష్ కుమార్తె వచ్చింది. ఆమెకు 2 ఏండ్లు. జయప్రకాష్ కుమార్తె వస్తే లిప్స్టిక్ అంతా వేసుకున్నది, చేతులకంతా గోరలకంతా పాలిష్ ఉంది, కాళ్ళ గోరలకు పాలిష్ ఉంది. అప్పుడు అనిపించింది, తల్లి నా కొడుకును బతకనిస్తావా అని. చిన్న బిడ్డ
తల్లిదండ్రి అలంకారంగా తీసుకొచ్చారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అవి కాదు అలంకారాలు, అవి కాదు అలంకారాలు. ఒక మానవుడిగా నాకు అనిపించింది అది. అలంకారం ఏంటి అని అంటే సువార్త ప్రకటించే వారి పాదాలు. వారి పాదాలు ఇంట్లో పెడితే సమాధానం. ఒక చెల్లెమ్మ అన్నది ఒక మాట, ఏమనంటే, అన్నా మీరు ఫస్ట్ 3 years బ్యాక్ మా ఇంటికి క్యారల్స్కి వచ్చారన్నా, అప్పటికి మేము అనుకోలేదు మేము సైట్ కొనాలని లేకపోతే ఇల్లు కట్టాలని. మీరు వచ్చి వెళ్ళిపోయారు, అనుకోకుండా మాకు సైట్ వచ్చిందన్న. 2వ సంవత్సరం కూడా వచ్చారు, మేము అనుకోలేదు సైట్ తీసుకున్నామే కానీ ఇల్లు కట్టాలనే ఆలోచన లేదన్నా. ఇల్లు కట్టడం ప్రారంభించామన్నా. మధ్యరాత్రి రమ్మన్నారు నన్ను, రాత్రి 3 గంటలకు రమ్మన్నారు నన్ను. అయితే దేవుని యొక్క మాట ప్రకారంగా వారు నా సమయానికి వారు సిద్ధపడ్డారు. ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరం. మూడవ సంవత్సరం అన్నా ఇండ్లు కట్టుకున్నాం కానీ ఇంట్లో ఏ ఫర్నిచర్ లేదు కదా. మీరు వచ్చినప్పుడు కేవలం ప్లాస్టిక్ చైర్ వేస్తున్నాం మీకు. అయితే 3వ సంవత్సరం కూడా మీరు వచ్చారు, ఇండ్లంతా నిండిపోయిందన్న. 3 సంవత్సరాలకి ఆమె యొక్క విశ్వాసం, సువార్త ప్రకటించే వారి పాదములు. మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు ప్రకటించకూడదు? విచ్ ఈస్ ద బెస్ట్? ఏది ఉత్తమమైంది? ఏది ఉత్తమమైనటువంటి పాదం? లేకపోతే నీ ఇంటిలోకి ఎవరు వస్తున్నారు, వచ్చిపోయిన తర్వాత నీ మధ్యలో నీ భార్య మధ్యలో ఎన్ని చిచ్చులు వస్తున్నాయి? నీ ఇంటిలోకి వచ్చిపోయిన తర్వాత, వారు వచ్చి వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో సమాధానం ఎంత మాత్రం ఉంది? వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబంలో ఎంత ఐక్యత కలిసి వచ్చింది? పలాని వ్యక్తులు వచ్చారు, పలాని బ్రదర్స్ వచ్చారు, పలాని సిస్టర్స్ వచ్చారు, వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో కలహము ప్రారంభమైంది. పలాని బ్రదర్స్ వచ్చారు, పలాని సిస్టర్స్ వచ్చారు, వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా కలహాలతో ఉన్నటువంటి మా కుటుంబం కలిసిపోయాము. ఉన్నారా ఆ విధంగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆ విధంగా ఉన్నామా? ఒకవేళ మనం ఒకరింటికి వెళ్తే మనం ఏ విధంగా ఉన్నాం? మన పాదాలు వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళు చిర్రుబుర్రు అంటున్నారా, అటు ఇటు చూస్తున్నారా, లేకపోతే టైం చూస్తున్నారా, గమనిస్తున్నారా? లేకపోతే అయ్యో ఎప్పటికో ఎన్నో రోజులకు వచ్చారు, కూర్చుందామని మీ ఎదుట కూర్చొని మాట్లాడుతున్నారా? గమనించండి. అన్నా మాకు అంత టైం లేదన్నా అని అంటావా? ఏది ఉత్తమము? ఏది ఉత్తమము? నీ ఇంటికి ఎవరు రావటం ఉత్తమం? నువ్వు ఎవరితో సహవాసం చేయటం ఉత్తమం? ఎవరితో టైం స్పెండ్ చేయటం ఉత్తమం? గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, సామెతల గ్రంథం మనం చూసాము. 24:11 చూద్దాం. 24:11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునేడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. ఆమేన్. గమనిస్తే ఓ సువార్తికుడా, శుభ్రమైనటువంటి పాదములు కలిగిన వాడా, శుభ్రమైన పాదములు కలిగిన వారలారా, ప్రభువు మీకు సెలవిచ్చే మాట ఏంటి అని అంటే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుట జోగుచున్న వారిని నీవు రక్షింపవా? గమనించండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, ప్రతి ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత సువార్త దండయాత్రకి వెళ్ళేవాడంట. సువార్త దండయాత్రకి వెళ్ళేటప్పుడు కరపత్రికలు ఇచ్చేవాడు. తనతో పాటు తన కుమారుడు వచ్చేవాడు. ఎవరు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ కుమారుని జతలో పెట్టుకొని వెళ్ళి పత్రికలు ఇచ్చేవాడు. ఒక ఆదివారము పాస్టర్ గారు అలసిపోయారు, పైగా వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటే కుమారుడు వచ్చాడు. డాడీ టైం అయింది డాడీ, వెళ్దాం రా. ఎక్కడికి రా? దండయాత్రకు, సువార్త దండయాత్రకు డాడీ. పత్రికలు తెచ్చాను, ఇదిగో బ్యాగులో పెట్టుకున్నాను. అరే నేను రాలేనురా, వర్షం వస్తూ ఉందిరా. లేదు డాడీ, దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకూడదు, మీరు చెప్పారు కదా, దేవుని పనులు అశ్రద్ధ చేయకూడదు, దేవుడు వర్షం ఆపుతాడులే,
వర్షం ఉన్న మనకేం తొందర లేదు, మనకు గొడుగుంది కదా, వర్షం రానియండి, మన కొరకు ఎందుకు వర్షం ఆగిపోవాలా అంటే, లేదురా నేను రాలేను. సరే నేను వెళ్ళొచ్చానా అని అంటే డాడీ నవ్వుతూ సరే వెళ్ళరా అన్నాడంట. ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచాడు. ఆఖరికి ఒక పత్రిక ఉంది, ఒక ఇంటి తలుపు తడుతున్నాడు కానీ ఆ ఇంట్లో ఎవరు ఓపెన్ చేయలేదు. ఆఖరి పత్రిక ఇచ్చే వెళ్ళిపోవాలని ఒక చిన్నపిల్లల దృఢ విశ్వాసం ఉంటుంది, దాన్ని బట్టి దాదాపు 5 నిమిషాలు తలుపు తట్టాడంట. అప్పుడు నెమ్మదిగా ఒక డోర్ ఓపెన్ అయితే వారి ముఖం కూడా చూడకుండా ఆ పత్రిక ఇచ్చాడంట. ఇస్తే ఆ పత్రిక ఇస్తే ఆ పత్రికలో ఉంది, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. అది చూసి ఆ అబ్బాయి ఇటు మల్లుకునేసరికి ఆ అబ్బాయి వెనక భాగం చూసింది. ఆ సహోదరి వెనక భాగాన్ని చూసి గుర్తుపట్టి మరుసటి ఆదివారం సాక్ష్యాల సమయానికి ఆమె వచ్చింది. పాస్టర్ గారు చెప్పారు, సాక్ష్యము ఎవరన్నా ఉంటే వచ్చి చెప్పండి అని. ఎవరు లేరు, ఆమె వచ్చింది. ఆమెను ఎప్పుడు ఆయన సరిగా చూడలేదు. ఎవరు క్రొత్త వాళ్ళు వచ్చారు అని ఆయన తేరి చూస్తే ఆమె వచ్చి ఈ పత్రికను చూపించి, పాస్టర్ గారు బాబు గారు ఈ పత్రిక ఇచ్చారు, ఈ పత్రిక ఆ బాబు నా ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇవ్వకపోతే ఈరోజు నేను వచ్చి సాక్ష్యం చెప్పేదాన్ని కాదు. కారణం ఏంటంటే నాకు కలిగిన బాధలను బట్టి, నాకు కలిగిన నిందలను బట్టి, నాకు కలిగిన శోధనలు బట్టి నేను మరణమే శరణం అనుకున్నాను. మరణించడానికి నేను ఉరి వేసుకున్నాను. ఆ స్టూల్ పైకి ఎక్కిపోయాను, ఉరి తాడు పెట్టుకున్నాను. అంతలో తలుపు తడుతున్నారు. అరే నేను మరలా ఒకవేళ నా యొక్క మరణానికి అడ్డుగా వస్తారేమోనని వారిని పంపించేసి ఉరి వేసుకోవాలనుకున్నాను. ఉరి వేసుకుందామని వచ్చి ఆ తలుపు తీసినప్పుడు ఆ అబ్బాయి నా ముఖము కూడా చూడకుండా కరపత్రిక ఇచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ముఖాన్ని నేను గమనించాను. సంతోషంగా ఆ వర్షంలో గొడుగు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ పత్రిక నేను చదివాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట ఉంది. దాని క్రింద అనేక విషయాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా ఆ పత్రిక నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. చూసారా, ఒకరి పాదాలు నీ ఇంటి దగ్గరకు వచ్చింది, నీ తలుపు దగ్గరకు వచ్చింది. చిన్నపిల్ల నీ యొక్క పాదాలు పాస్టర్ పాదాలు కాదు. చిన్నపిల్లవాడు సువార్త పత్రికను తీసుకెళ్ళినటువంటి అబ్బాయి యొక్క పాదాలు ఉత్తమమైంది ఎన్నుకున్నాడు. వర్షం వచ్చినప్పటికీ, తండ్రి తోడుగా లేనప్పటికీ క్రీస్తుని ప్రకటించడానికి ముందుకెళ్ళాడు. ఉత్తమమైన పని చేయటం ప్రారంభించాడు. ఒక జీవితాన్ని కాపాడగలిగాడు. ఉత్తమమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తమమైనటువంటి పని సువార్త పని. ఉత్తమమైంది ఐశ్వర్యం కాదు, ఉత్తమమైంది ఏమంట? మంచి పేరు, మంచి భార్య, మంచి భర్త, మంచి కుమారుడు, మంచి కుమార్తె, నమ్మకమైన పిల్లలు అనేటువంటి పేరు. ఉత్తమమైనటువంటి స్థానం, దేవుని యొక్క నివాస స్థలం, ఆయన నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సన్నిధి. ఆ యొక్క సన్నిధిలో సహవాసముగా మనం కూడి ఉండటం ఉత్తమమైంది. ఆయన సహవాసమే కానీ ఈ లోక సహవాసం కాదు. దేవుని చిత్తం ఉంటే ఆ విషయాలు వచ్చే ఆదివారం చెప్పడానికి నేను ముందుకు వస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమమైన సహవాసం, ఉత్తమమైనటువంటి కోరిక, ఉత్తమమైనటువంటి నడవడిక ఇంకా ఉన్నాయి. వీటన్నింటి బట్టి మనం గమనిస్తే ప్రభువు అడుగుతున్నాడు, నిన్నేమడిగాను? నీకు ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు కదా. నిన్ను కేవలం నేను అడిగింది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనసు కలిగి న్యాయముగా నడుచుట, కనికరాన్ని ప్రేమించుట. దేవుడు కనికరం కలిగిన వాడు. ఈ సంవత్సరము న్యాయాన్ని నువ్వు ప్రేమిస్తే, న్యాయంగా నువ్వు జీవిస్తే, నీకు ఏది న్యాయమో అని తోస్తుందో అది కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా న్యాయమేదో. కొంతమంది అన్యాయం చేస్తుంటారంటే ఇదే నా న్యాయం అంటారు, ఇదే నా ఇష్టం అంటారు. కాదు, దేవుని ఇష్టాన్ని జరిపించటమే, దేవుని చిత్త ప్రకారంగా చేయటమే న్యాయం. ఆ న్యాయం చేసి వాడికి ఏమొస్తుందంటే కనికరం వస్తుంది. నీ ఇంటి పొరుగు వారిని
అటు ఉన్నవారిని ఇటు ఉన్నవారిని అన్యాయంగా చేయటం కాదు. నీ ఇరుగు పొరుగు వారికి చెడు చేయటానికి ఆలోచించటం కాదు. నీ ప్రక్క టేబుల్లో ఉన్నవారిని, నీ జతలో పనిచేసే వారికి చెడు కల్పించటం కాదు న్యాయం. వారికి అన్యాయం చేయకుండా న్యాయం చేయటమే, యథార్థంగా వారి దగ్గర ప్రవర్తించటమే. ఈనాడు చాలామంది మందిరానికి వస్తుంటారు కానీ చెడు చేయటానికి ముందుకు వస్తుంటారు. పాస్టర్ గారు మా మాట విండు కాబట్టి ఆయనకి పని చేయకూడదు, వస్తామని చెప్పాలి, చేస్తామని చెప్పాలి, ఆఖరికి 2 చేతులు ఎత్తేసేయాలి. అప్పుడు పాస్టర్ గారు తనకలాడతాడే, పాస్టర్కి తనకలాడతాడు కానీ లాసు మీకే. ఎందుకంటే ఆ తనకలాటలో ఆ కలవరంలో ఏమైపోతాడు, సరిగా మీకు సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించలేడు. మీ సమయము, మీ యొక్క సెటప్, అంటే మీరు డ్రెస్ చేసుకొని రావటము, జయప్రకాష్ కుమార్తె ఏ విధంగా నెయిల్ పాలిష్ వేసుకొని ఖర్చు చేసుకొని వచ్చిందో ఆ విధంగా రావటం, ఇదంతా కూడా వ్యర్థమే. పాస్టర్కి ఏం కాదు, కాకపోతే కలవరం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయంగా మనం చేయాలి. మన ప్రక్కలో ఉన్నటువంటి వారు న్యాయం చేద్దాం, అన్యాయం వద్దు. మన ప్రక్క కుటుంబానికి అన్యాయం వద్దు. అన్యాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలియకుండా చేస్తారు. ఈ అబ్బాయిలు మట్టి తింటారే తల్లిదండ్రులకు తెలియకుండా, యవనస్తులు చెడ్డ పనులు చేస్తారే తల్లిదండ్రులకు తెలియకుండా ఇవి ప్రారంభిస్తారు. చెడు చేసేవారు, అన్యాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనకు తెలియకుండానే సడన్గా ఒకానొక రోజు చాలా సంతోషంగా ఉన్నాం కుటుంబంలో, చాలా సంతోషంగా ఎవరో బంధువులు వచ్చారు, ఒక పాస్టర్ గారి కుటుంబం వచ్చింది, వారితో సంతోషంగా ఉన్నాం. అయితే పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు వెనక. సంతోషం అంతా కూడా నీరు గారిపోయినట్లయింది. ఎలా జరుగుతుంది తెలుసా, అన్యాయం వద్దు, అలాంటి మనం చేయటానికి వీల్లేదు. వారు మనకు అన్యాయం చేసినా కూడా ప్రభు ఏమంటున్నారు తెలుసా, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. ఎవడైతే గుంత తవ్వుతాడో ఆ గుంతలో వాడు పడతాడు, ఎవడైతే నీళ్లు పోస్తాడో నీళ్లు పోస్తాడు. నువ్వు ఒక కొబ్బరి చెట్టుకి ఒక చెట్టు నాటావనుకో, అది తగిన కాలానికి ఎదుగుతుంది. అది ఎదిగేసరికి ఆ ఊరిలో కరువు వచ్చింది, అన్ని బోర్వెల్స్ బంద్ అయిపోయాయి, బావులన్నీ కూడా ఎండిపోయాయి. ఆ సమయంలో ఆ కుటుంబానికి ఆ కొబ్బరి బోండా నీళ్ళే దాహానికి తీర్చేవిగా ఉన్నది. కంటిన్యూగా ఉండేవి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి, ఆ చెట్టుకు నీళ్లు పోయటాన్ని బట్టి ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, తేజ నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే చిన్న కీబోర్డ్ క్యాషియో 150, MA 150, దానికి కూడా తొర్రి పండ్లలాగా 2 పగిలిపోయాయి. భాస్కర్రావు గారు వచ్చారు, అయ్యా ఇది నేను మా మనవడికి తీసుకెళ్ళిపోతానయ్యా, మా మనవడు తీసిపో భాస్కర్ అన్న అని అంటే తీసుకెళ్ళాడు. దాంట్లో ప్లే చేయటం నేర్చుకుని ఈరోజు యాపిల్ ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ప్లే చేస్తున్నాడు. ఒకప్పట్లో చిన్నదే నాటబడింది, తగిన కాలంలో ఫలాలు ఇస్తుంది. న్యాయముగా ఉంటే, న్యాయంగా ఫలిస్తే. చెప్పాలని కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నీకు న్యాయం అనేది నిన్ను చోటు చేసుకుంటుందో కనికరం కలిగిన వాడు అవుతావు. నీలో కనికరం ఆటోమేటిక్ స్వాభావికంగా వస్తుంది. ఆ న్యాయము నువ్వు పరిపాలించేటప్పుడు, న్యాయాన్ని చూసేటప్పుడు నీకు తెలియకుండానే కనికర స్వభావం నీలో తేలుతుంది. ఎప్పుడైతే నీలో కనికరం వస్తుందో, ఈ మూడవది ఉందే దీన మనసు. కనికరం కలిగిన వాడికి తప్పకుండా దీన మనస్సు ఉంటుంది. దీన మనసు, కనికరం, సరేలే పోనీ, కనికరంగా దీనంగా. ఎవరన్నా ఏమన్నా అంటే ఎవరన్నా ఎదురుగా మాట్లాడారనుకోండి, కనికరం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సరేలే. ఒకనొకసారి ఒక సహోదరికి సలహా ఇచ్చింది, అన్నా మనం వెచ్చిస్తే ఎంత వెచ్చిస్తామన్నా, వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తున్నారు, మనకు ఖర్చు అయితే ఎంత అవుతుంది, 200 అవుతుంది, అంతే కదన్నా, ఎందుకన్నా సమస్య. కనికరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయముగా నడవటము, కనికరం చూపటము, దీన మనసు కలిగి ఉండటమే కదా నిన్ను అడుగుతున్నాను ఈ సంవత్సరం. ప్రభు అడుగుతున్నాడు, మనం అడగటం కాదు. యాక్చువల్లీ మనం అడగాలి ప్రార్థన ద్వారా. మరియమ్మ అదే అడిగింది,
ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది, తను సమర్పించుకున్నది, తనకు ఉన్నదంతా సమర్పించింది. ప్రార్థనా భావంతో. ప్రార్థన అంటే కేవలం నోటితో అడగటమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఉండుట, దేవుని స్తుతించుటే. అడగటం ప్రారంభించింది. ఆయన చెప్తున్నాడు, ఏమ దగ్గర నుంచి తీసివేయబడదు. నువ్వు ఉత్తమమైన దాన్ని ఈ సంవత్సరం నువ్వు కానీ ఉంచుకుంటే నీ జీవితాంతము అది తీసివేయబడదు. ఉత్తమమైనది ఏంటి? మంచి పేరు. ఉత్తమమైంది సువార్తను ప్రకటించటం. ఉత్తమమైంది దేవుని సన్నిధి, ఆయన పాదముల చెంత, ఆయన నివాస స్థలముగా చేసుకున్నటువంటి స్థలం, ఆయన గురించి ప్రకటించటం. వీటన్నిటికీ మిళితమై నీతిగా నడుచుకోవటం, కనికరము చూపటం. ఇవి నువ్వు చేస్తే, మంచి పేరు తెచ్చుకుంటే, సువార్తను ప్రకటిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు నీతి కలుగుతుంది. నీతితో పాటు కనికరం కలిగిన వాడు అవుతావు. కనికరంతో పాటు దీన మనసు కలిగిన వాడు అవుతావు. ఇవే దేవుడు ఆశించాడు. ఇవి చేసి ఇవి పొందుకొని మనం చూద్దాం. దేవుడు ఈ సంవత్సరం అంతటి వరకు, సంవత్సరం ఆది నుండి అంతం వరకు నిన్ను నన్నే కాకుండా మన కుటుంబాలను, మనకు కలిగిన యావత్తును ఆయన ఉన్నతంగా దీవించేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కలిగిన వాడు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఉన్నాయి. మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎవరా అని అపోస్తుల కార్యంలో 10 మొదటి 3 వచనాల్లో ఆయన పేరుంది. ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు తీయద్దు తల్లే, మాట వినాలా, ఇంటికి వెళ్ళి చదువు. ఇంటికి వెళ్ళి చదువు. మన దగ్గర బైబిల్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంటికి వెళ్ళి చదువుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా అలాంటి ధన్యత, ఎలాంటి అపోస్తుల కార్యం 10లో ఉండేటువంటి ధన్యత, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ధన్యత మీకు అందరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన కన్న తండ్రి, కనికర స్వభావము కలిగిన వాడా, దీన మనస్సు కలిగి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడా, న్యాయాన్ని జరిగించేటువంటి న్యాయయుక్తమైనటువంటి రాజ్య పరిపాలన చేసే న్యాయాధిపతి అయినటువంటి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మొదటి ఆరాధనలో నాన్న, మిమ్మల్ని ఆరాధించేటప్పుడు న్యాయముగా మేము మిమ్మల్ని ఆరాధించాలి. కనికరము కలిగినటువంటి వారముగా మిమ్మల్ని ఆరాధించాలి. దీన మనసుతో మిమ్మల్ని ఆరాధించాలి అని అంటే, మేము కోరుకోవలసినటువంటి ఉత్తమమైనవి ఏమి అని అంటే, మంచి పేరు తెచ్చుకోవాలి. సంఘములో, సమాజంలో, ఇంటిలో, ఉద్యోగంలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. ఉత్తమమైన పేరు పొందుకోవటానికి అయ్యా, ఉత్తమమైన పని క్రీస్తును ప్రకటించటం, ఉత్తమమైన పాదాలు క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళటం, వెళ్ళేవారిని పంపించటం, ఉత్తమమైనటువంటి స్థలం యేసయ్య నివాస స్థలం, మీ పాద సన్నిధి అయ్యా. అలాంటి సన్నిధిని మీరు మాకు టీబీసీగా ఇచ్చినందుకు స్తోత్రం. ఎక్కడో టీవీల్లో చూసి, అక్కడక్కడ చూసి, అక్కడ కాదు మా యొక్క సమర్పణ, అక్కడ కాదు మా కుటుంబం, పెళ్ళిళ్ళల్లో పబ్బాలల్లో కాదయ్యా మా కుటుంబం ఉండవలసింది. మా పనివారు, మా దాసులు అందరూ కూడా ఉండవలసిన స్థలం మీ సన్నిధయ్యా, మీ సన్నిధిలోనేనయ్యా. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా ఉంటూ మమ్మల్ని మేము ఆయుధపరచుకుంటుండగా ఈ యొక్క యాగము మీకు సమర్పిస్తున్నాం. ఈ కృతజ్ఞతా భావం, నీతిగా నడుచుకోవటం, కనికరం చూపించటం, దీన మనసు కలిగి ఉండటం అయ్యా, ఈ విధంగా మీకు మమ్మల్ని మేము సమర్పించుకొనిచుండగా మీ ఆధీనంలో ఉన్నటువంటి మమ్మల్ని క్షేమంగా దరికి చేరుస్తారని నమ్ముచ్చు మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.